వెల్కమ్ టు మాస్ టీవీ. కాకినాడ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగంలో పలు విభాగాల్లో పనిచేస్తున్న టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బందికి కనీస వేతనం అమలు చేయాలని విధులను బహిష్కరించారు. కాకినాడ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగంలో పలు విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బత్తుల శివశంకర్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ ఇన్ వాటర్ వర్క్స్ వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ విభాగంలో పలు విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కారం కోసం సమ్మెకు వెళ్లడం జరిగిందని ఆయన హెచ్చరించారు. టెక్నికల్ సిబ్బందికి 29,200, నాన్ టెక్నికల్ సిబ్బందికి 24,500 కలిసి వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 15 సంవత్సరాలు పైబడిన వారిని ఉద్యోగాల్లో పర్మనెంట్ చేయాలని కోరారు. ప్రభుత్వ సర్వేలను వారికి వర్తించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సీనియారిటీ ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు గౌరవ అధ్యక్షుడు శంభుప్రసాద్, సెక్రటరీ తుమ్మరపల్లి శ్రీధర్, వీరభద్రారావు, సతీష్, సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ ఇంజనీరింగ్ కార్మికులందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ప్రకటించిన సమ్మె పిలుపులో భాగంగా ఈ రోజు నుంచి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి వాటర్ సిబ్బంది, స్ట్రీట్ లైటింగ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, అలాగే పార్క్ మజ్దూర్ సిబ్బంది, వర్క్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరూ కలిసి ఏకగ్రీవంగా సమ్మెలో కూర్చోవడం జరిగింది. మరి ప్రధానంగా ప్రభుత్వం ఇంజనీర్ కార్మికుల రాష్ట్రంలో ఉన్నటువంటి 123 మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇంజనీర్ కార్మికుల ప్రధానమైన సమస్యలు జీతాల విషయంలో వారు ప్రభుత్వం వారు చొరవ తీసుకుని మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ప్రధానంగా టెక్నికల్, నాన్ టెక్నికల్ పనిచేస్తున్నటువంటి ఈ ఇంజనీర్ కార్మికులకు, టెక్నికల్ కార్మికులకు 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్కు 24,500 రూపాయలు అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే చనిపోయిన కార్మికులకు, విధి నిర్వహణలో చనిపోయినటువంటి కార్మికులకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ భద్రత కల్పించాలని మేము న్యాయమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 15 సంవత్సరాలు పైబడి పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా క్రమబద్ధీకరించాలని మేము న్యాయమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆరోగ్యరీతిగా బలహీనమై అనారోగ్యం పాలైనటువంటి విధి నిర్వహణలో అనారోగ్యం పాలైనటువంటి కార్మికులకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ భద్రత కల్పించాలని మేము న్యాయమైన డిమాండ్ ప్రకటన చేస్తున్నాం. అలాగే జీతభత్యాల విషయంలో వారి యొక్క పరిస్థితులను బట్టి, సీనియారిటీని బట్టి జీతాలు పెంచాలని మేము న్యాయమైన డిమాండ్ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి మాకు ఇంజనీర్ కార్మికులకు కడుపు కోతను తీర్చాలని మేము ప్రకటన చేస్తున్నాం, డిమాండ్ చేస్తాం. లేని ఎడల ఈ సమ్మె ప్రభుత్వం స్పందించేంత వరకు ఈ సమ్మెను కొనసాగిస్తామని, వాటర్ సప్లైని, ఈ స్ట్రీట్ లైటింగ్, విధి దీపాలని ఆర్పేసి సమ్మెలో కూర్చుంటామని రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికుల తరఫున కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ యూనియన్ నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మా సమస్యలను గనక ప్రభుత్వం వారు పరిష్కరించకపోతే ఈ సమ్మెను మరింత ఉధృతంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిస్తామని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ డిమాండ్ ముగిస్తున్నాం.